ఒకసారి చూడాలనుందమ్మా, దాన్ని ఒకసారి బయటికి తీయమ్మా. ఏంట్రా లుక్స్, షాక్ తిన్నావా? ఏంట్రా అంత కాన్సన్ట్రేషన్ తో చూస్తున్నారు? మేము చూడడం లేదు, వాళ్ళే చూపిస్తున్నారు. అది కూడా కరెక్ట్ కదా సార్. మ్యాటర్ ముందే తెలుసా నీకు? చూసారా సార్ డబుల్ యాక్షన్. చూడాలని ఉందే, చూడాలని ఉంది. అయ్యి బాబోయ్, ఇంకేమైందిరా? మడతాడిపోయిందిరా బాబు. ఏంట్రా బొండాలు చూస్తున్నావా? ఇది 100 రూపాయల ఫిగర్ కాదురా, 200 రూపాయల ఫిగరే. ఎవర్రా మీరంతా? స్టార్ట్ చేద్దామా? ఈ డ్రెస్ ఏంటి, ఎక్స్పోజింగ్ ఏంటి? మిమ్మల్ని అందరూ అదోలా చూస్తుంటే నాకు ఎబోలా వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు. ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక్క ఛాన్స్. ఏం చేస్తావురా? నిన్ను పడ్డబెట్టి నీ పోగు అసలు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావురా? ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఏదో తేడాగా ఉందేంటి? కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి బానించుకోడు. ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. గట్టిగా గట్టిగా అంటే నా ముట్ట ఊడిపోయేలా ఉంది. ఆపండి. ఎందుకు? ఇంట్లో మనుషులే కాదు, మంచాలు కూడా వీకేనా? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇలా ఉంటుందని ముందే తెలిస్తే నేల మీద దింగేవాడిగా. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు, వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. అసలు అమ్మాయిలు ఇంత అందంగా ఉండకూడదు తెలుసా? ఇట్స్ ఎ క్రైమ్. కుందన బొమ్మ. రెడీగా ఉండండి రా. చూస్తారా? బాగా గుంట మంచి పొంగు మీద ఉంది. చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. కండలు పిర్రలున్నాయి నాయన. అసలు ఆయన చూసి నాకే కొరక తినాలనిపించింది. మనలో మనమాట మీ దైస్ కేక. పైనుంచి కింది వరకు పెద్ద పల్లా తోట లెక్కున్నావు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. భూమిలోన బంగారం. ఏంట్రా అది? కోరికి కోరికి తింటేనే పండు మచ్చ తెలుస్తుంది. నా బాయ్ ఫ్రెండ్ కి ఈ రోజు మా ఇంట్లో ఎవరు లేరు అని చెప్పా అంతే. మా బాయ్ ఫ్రెండ్ మెడికల్ షాప్ కాడ ఉండి 500 ఫోన్ పే చేయ అన్నాడు. అవునా? అబ్బా, ఎందుకు? మళ్ళీ హానెస్ట్ గా ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు కూడా హానెస్ట్ గానే ఆన్సర్ చేయండి.
ఆనెస్ట్ గా వద్దు. అడుగు 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 Come on, come on, come on, come on. మనీ ఉంటే లవ్ వస్తుంది అంటారు, లవ్ ఉంటే మనీ రాదా? బీడీ తాగితే పొగొస్తుంది గానీ పొగ తాగితే బీడీ రాదు సార్. పిల్లలు కావాలి. ఏం మాట్లాడుతున్నావు వదినా? ఎస్, నాకు నీతో బిడ్డ కావాలి. అది ఇప్పట్లో జరగడం చాలా కష్టం. నువ్వే నన్ను ప్రెగ్నెంట్ చేయాలి. నాకు అర్థం కావట్లేదు వదినా. ఎన్ని రోజులని నేను ఒంటరిగా బ్రతకాలి? నాకు పిచ్చెక్కుతుంది. ఎవరు చూసినా విశేషం ఎప్పుడు, పిల్లలు ఎప్పుడు ఒకటే టార్చర్. చూస్తున్నావుగా నన్ను, ఎంత సిగ్గు లేకుండా బ్రతుకుతున్నాను. నాకు ఒక బిడ్డ నువ్వు చాలు. వదినా నా వల్ల కాదు నువ్వు చెప్పేది. నువ్వేం టెన్షన్ పడకు. ఈ ఏంటి అట్టా చూస్తావు? ఈ రత్నాలు మనకే కాదురా, ఊరందరికీ పెళ్ళమేరా. కసిగా ఉన్నావే. దీన్ని ఎవడో బాగా బాదం పప్పు జీడిపప్పు పెట్టి పెంచుంటాడు. రే ఆ లుక్ ఏంటి, ఆ లుక్ ఏంట్రా? పక్కన నేను ఉన్నాను రా. అబ్బో చాలా పెద్దగా ఉన్నాయా బత్తాయి పళ్ళు? కరెక్ట్ ఫిగర్ తగిలినప్పుడు కంట్రోల్ చేసుకోవాలంటే ఒకటి కాదు 100 భగవత్ కేసులు చదవాలి. ఏంట్రా అది? కడుపా కండవల్లి మడుగురా? ఎంతసేపు చేస్తాడు? నీ హారన్లు గట్టిగా నొక్కుతూ నీ బండి అరిచేంత వరకు, మీ ట్యాంకు తట్టుకోలేక వైబ్రేట్ అయ్యేంత వరకు, మీ బ్యాటరీ లో అయ్యేంత వరకు, మీ బండి పెద్ద బండిలా డుక్కు డుక్కని సౌండ్ వచ్చేంత వరకు. ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. వాడి తొక్కే తొక్కుడికి మీ బండి హీట్ ఎక్కిపోయి 2-3 గంటలు రెస్ట్ అడుగుతుంది. అంతసేపు చేస్తాడు. టన్నులు ఉంది ఇంకా చూస్తావా? ఏం మాట్లాడుతున్నారండి? వామ్మో, నా బండి తట్టుకోగలదా? అది అవదమ్మా. ఇప్పటికే బండి హీట్ ఎక్కినట్టుంది. ఎంత బాగా చెప్తున్నావో. నువ్వెప్పుడన్నా చేయించుకున్నావా? మీకు ఇటువంటివన్నీ బాగా అలవాటు అనుకుంటా. అఫ్ కోర్స్, ఒకటే రెండా 25 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. మరి చేయించుకోనా? ఎప్పుడు క్లయింట్ లొకేషన్, ఆఫీసులు అని ఎప్పుడు పైకి కిందకి తిరుగుతారే తప్ప సార్ మీరు ఒక్క 5 నిమిషాలు నేను చెప్పేది వినండి సార్. ఎప్పుడైనా కాస్త ఆగి ఇంకేమైనా పట్టించుకుంటేగా మీ అబ్బాయి. తొందరగా పైన అక్కడక్కడ అది ఇది నొక్కేస్తూ ఉంటారు. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. కింది స్థాయి వాళ్ళకైతే అర్థం కాదు. క్లయింట్ లొకేషన్లు వెంటనే మెయిన్ ఆఫీస్ అంటూ వెళ్ళిపోతాడు. చారు, ఏం చూస్తున్నావురా? విన్నీ జాకెట్ లో ఏదో ఉంది, చూద్దామంటే కనబట్లా. నీ ఫ్రంట్ కంట నీ బ్యాకే సూపర్. అబ్బో ఏమో కనిపిస్తుంది, ఎర్రగా లోపల కమిలిపోయింది. దాన్ని జాగ్రత్తలో
దీని పిక్కలు చూసావు భయ్యా, ఎన్ని కొండలెక్కితే మనకి ఇలా వస్తాయి. అంతేగా అంతేగా. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమీ లేదు. నా లవ్వడా మాకు తెలుసులేరా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన